హలో నమస్తే. నిన్న ఇండియా బ్లాక్ వాళ్ళు ధర్నా చేశారు. లేబర్ కోడ్స్ని వ్యతిరేకిస్తూ ధర్నా చేశారు. అసలు ఏంటి లేబర్ కోడ్స్ వల్ల వచ్చిన ప్రధాన సమస్య ఏంటి? ఇప్పుడు మనకేంటి సమస్య లేబర్ కోడ్ వల్ల? ఎందుకు వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు అనేది మీరు ఎప్పుడైనా ఆలోచించారా? లేబర్ కోడ్స్ పెట్టడం వల్ల ఎస్సీ ఎస్టీ బీసీలకి సంబంధించి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ బోర్డు ఫండ్ ఆర్గనైజేషన్ బోర్డు మెంబర్స్లో ఎస్సీ ఎస్టీ బీసీలకి రిజర్వేషన్ పెట్టాలనే దాని కాన్సెప్ట్ని కనబడలేదు. వాళ్ళు ఈ లేబర్ కోడ్లు ఇంట్రడ్యూస్ చేశారు కదా, దీంట్లో ఎస్సీ ఎస్టీ బీసీలకి సంబంధించిన వాళ్ళని బోర్డులో మెంబర్స్గా తీసుకోవాలనే క్లాజ్ ఎత్తేసారు. అంటే అర్థం ఇక నుంచి ఈ యొక్క లేబర్ కోడ్స్కి సంబంధించినటువంటి ఆ బోర్డులో ఎస్సీ ఎస్టీ బీసీలు ఉండాలని మ్యాండేటరీ అయితే ఎత్తేసారు. మొత్తం వాళ్ళు బోర్డు మెంబర్లు కూర్చుంటారు అక్కడ. ఎస్సీ ఎస్టీ బీసీలు మీరు లేబర్స్గా ఉండటమే, అందుకని వ్యతిరేకిస్తున్నారు. అర్థమైందా? అది మీకు అర్థం కాకపోతే ఇంక మనం ఏం చేయలేము. అది మీకు అర్థమైతే అది మీకు అర్థమైనట్టు, లేదా ఇంక మనం ఏం చేయలేము. ఓకే. ఇన్అడిక్వేట్ ప్రొటెక్షన్ ఫర్ ఇన్ఫార్మల్ వర్కర్స్. భారతదేశంలో 69% ఇన్ఫార్మల్ వర్కర్స్, 92% వర్క్ ఫోర్స్ ఎస్సీ ఎస్టీ బీసీలు మొత్తం బ్యాక్గ్రౌండ్ ఇన్ఫార్మల్ ఎంప్లాయీస్. ఇన్ఫార్మల్ వర్కర్స్ వీళ్ళంతా సోషల్ సెక్యూరిటీ, మినిమం వేజెస్, సేఫ్టీ నెట్స్ ఇవన్నీ కూడా ఇన్ఫార్మల్ వర్కర్స్కి ఈ యొక్క బిల్లులో కోడ్లో పెట్టలా. అంటే ఇప్పుడు బేల్దారి పని చేస్తాడు, వాడికి ఏమి ఎంప్లాయ్మెంట్ ఉండదు, ఇన్ఫార్మల్ వర్క్ అది. ఏమంటే బేల్దారి మేస్త్రి కూడా నువ్వు ఈ యొక్క ఇవన్నీ చట్టాలు తీసుకురావాలి కదా, ఎక్స్క్లూడ్ చేసి ఫ్యాక్టరీలో రోల్డ్ ఎంప్లాయీస్ మాత్రమే, వాళ్ళకి మాత్రమే ఈ లేబర్ కోడ్లు పెట్టారు. బట్ 69% ఆఫ్ ఇండియన్ లేబరర్స్ ఆర్ ఇన్ఫార్మల్. వాళ్ళకి అపాయింట్మెంట్లు ఉండవు, ఏదో అక్కడ కూలి పనికి తీసుకెళ్ళి పని చేయించుకుంటారు. వాళ్ళని ఇగ్నోర్ చేశారు ఈ లేబర్ కోడ్లో. మన వాళ్ళు మాట్లాడట్లేదు దాని గురించి. ఎరోజన్ ఆఫ్ జాబ్ సెక్యూరిటీ అండ్ బార్గెనింగ్ పవర్ ఎత్తేసారు, జాబ్ సెక్యూరిటీ ఎత్తేసారు. అదేగా చెప్తున్నాం కదా, ప్రైవేట్ వాళ్ళని జాబ్ ఎప్పటి నుంచి అప్పుడు తీసేయచ్చు అనేటువంటి ఒక కాంట్రాక్ట్స్లో పెట్టారు. ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్లు పెట్టారు. మోస్ట్ డేంజరస్ ఇస్ ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్. ఇక నుంచి నీకు పర్మనెంట్ జాబ్ ఉండదు, కాంట్రాక్ట్ బేసిస్ అంతే. 2 years నువ్వు పని చేస్తావు, లేకపోతే నేను ఎత్తేస్తారు అంతనే. దాని గురించి మన వాళ్ళు మీరెవరు మీరు మాట్లాడతలేదు అంతే. మాట్లాడతలేదనంటే ఈ మాట్లాడేవాళ్ళు ఎవరుంటారు? ఎస్సీ ఎస్టీ బీసీలు ఉద్యోగాలు లేక వాళ్ళు మాకు వచ్చేసారి మీ తీసిన ఒకటి రోజు వీడియోలు పెడతా ఉంటావు, నువ్వు ఎవడు కావాలి నీ వీడియోలు అని వాళ్ళు దాన్ని తిట్టుకుంటారు ఎస్సీ ఎస్టీ బీసీలు. ఎందుకంటే వాడు ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు ఉద్యోగం లేక. ఈ ఓసీలు వీళ్ళందరూ కొద్దిగా డబ్బులున్న వాళ్ళు, వ్యాపారస్తులు, వాళ్ళు నా వీడియోలు చూసి ఆమె బీజేపీ మంచి పని చేసింది అని అనుకుంటారు. ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకి ఇక్కడ నష్టం ఇది. వీళ్ళేమో ఉద్యోగాలు ఎదుర్కొనే పనిలో ఉన్నారు, నా వీడియోలో ఎవడు చూస్తాడు. గతంలో పెద్దోళ్ళు ఒక మాట అనేవాళ్ళు, కొంతమందిని ఆకలితోనే ఉంచాలరా లేకపోతే వాడు కంట్రోల్ అవ్వరు అని. కొంతమందిని ఆకలితోనే ఉంచాలి, లేదంటే వాళ్ళు కంట్రోల్ అవ్వరు అని పెద్దవాళ్ళు. అంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీలని మీరు ఆకలితోనే ఉంచాలి, వీళ్ళ కడుపు నిండా అన్నం పెడితే తిరగబడతారు అనేటువంటి కాన్సెప్ట్లో ఉండేవాళ్ళు గతంలో. అది ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఫాలో అవుతున్నారు. ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఆకలితో ఉండి మిమ్మల్ని నిరుద్యోగులుగా అలానే ఉంచితే మీరు ఈ లేబర్ కోడ్స్ వీటన్నిటి మీద తిరగబడతారు, మీ కడుపు నిండితే తిరగబడతారు. మరి ఎంత అన్యాయం జరిగిందా, ప్రైవేట్ ఎంప్లాయీస్ మనం తీసేస్తారా, కాంట్రాక్ట్ బేస్ మీద పెట్టేసి ఎప్పుడంటే అప్పుడు లేపేస్తారా మన ఉద్యోగాల నుంచి, వద్దని మీరు తిరగబడి ఉండేవాళ్ళు. మీరు ఎందుకు తిరగబడతలేదంటే మీకు ఆకలితో చస్తున్నారు మీరు, కాబట్టి మీకు టైం లేదు. సరే, ఎనివే ఇప్పుడు ప్రైవేట్ ఎంప్లాయీస్కి ముఖ్యంగా ప్రైవేట్ ఎంప్లాయీస్కి చాలా ప్రాబ్లం. ఈజీగా హైర్ అండ్ పాలసీ పెట్టి, ఈజీ హైర్ అండ్ ఫైర్. నేను ఈజీగా హైర్ చేస్తారు, పెద్ద అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేకుండా టక్కన ఓకే ఎస్ యూఆర్ సెలెక్టెడ్ అంటారు, యూఆర్ గెట్ అవుట్ అంటారు అంతే. ఈజీ హైర్ అండ్ ఈజీ ఫైర్, సింపుల్ పాలసీ ఈ కోడ్లో పెట్టారు వీళ్ళు. 100 to 300 వర్కర్స్ కింద కనుక 100 to 300 వర్కర్స్ కింద ఉంటే గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా మీరు ఫైరింగ్ చేయొచ్చు అంటారు. ఇప్పుడున్న పాలసీ ప్రకారం 300 ఎంప్లాయీస్ కంటే ఎక్కువ మందిని ఒకేసారి మీరు తీసేస్తే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి అని ఒక రూల్ ఉంది.
ఇప్పుడు కంపెనీలు వేస్తారు 11,000 మందిని తీసేస్తున్నారు, 20,000 మందిని తీసేస్తున్నారు అని చెప్తుంటారు. వాళ్ళందరూ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. అంతమందిని ఒకసారి ఉద్యోగం నుంచి తీసేస్తాయి. బట్ వీళ్ళేమిటారు 300 ఎంప్లాయీస్ కంటే లోపల కనుక ఒకేసారి నువ్వు తీసేయచ్చు, గవర్నమెంట్ పర్మిషన్ కూడా లేకుండా అని చెప్పి కోడ్లో పెట్టారు. 70 to 75% ఆఫ్ ప్రైవేట్ ఫర్మ్స్, 70 నుంచి 75% ప్రైవేట్ ఫార్మ్స్లో లెస్ దాన్ 300 వర్కర్స్ పనిచేస్తున్నారు అక్కడ. అంటే మీ అందరినీ ఎప్పుడంటే అప్పుడు తీసి రోడ్డు మీద పడేయచ్చు అనేటువంటిది లేబర్ కోడ్స్ పెట్టారు. మీ దాని గురించి మీకు అవసరం లేదు, మీరు మాట్లాడరు. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ దాని గురించి ఆల్రెడీ మాట్లాడు. టేక్ హోమ్ శాలరీ కెన్ డిక్రీజ్ నౌ. బేసిక్ పేని ఎలవెన్సెస్ని ఏదో కొద్దిగా వేజెస్ని ఏదో మార్చినట్టున్నారు. టేక్ హోమ్ శాలరీ కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. మోస్ట్ డేంజరస్ అండ్ అన్యాయం ఇది. లాంగ్ వర్కింగ్ అవర్స్ వితౌట్ ఎక్స్ట్రా పే. మీకు ₹1 కూడా జీతం పెంచకుండా రోజుకు 10 రోజులు, రోజుకి 10 గంటలు పని చేసుకునే వాళ్ళు ఇక నుంచి మీరు 12 గంటలు పని చేయాలి, ₹1 కూడా నీకు జీతం పెంచరు. పని చేయండి 2 సంవత్సరాలు, 2 గంటలు, రోజుకు ఒక 2 గంటలు అంటే వారానికి 14 గంటలు అంటే నెలకి ఎంత? అప్పుడు అప్రాక్సిమేట్గా ఒక 50 గంటలు. 50 గంటలు అంటే అప్రాక్సిమేట్గా నువ్వు రోజుకు పనిచేసేది 8 గంటలు. ఒక నెలలో 4 రోజులు ఎక్స్ట్రా నువ్వు పని చేస్తున్నావని అర్థం. నెలలో 4-5 రోజులు నువ్వు ఎక్స్ట్రా పని చేస్తున్నావని అర్థం. అంటే అర్థం ఆదివారం సెలవులు ఇస్తారు కదా, ఆదివారం సెలవులు కూడా తీసేశారని అర్థం. ఆదివారం సెలవు ఇచ్చేసి రోజుకు 2 గంటలు పెంచండి వీళ్ళకి అంటే ఇంకా ఆదివారం సెలవు ఎత్తేసినట్లు లెక్క. నువ్వు 7 రోజులు కట్టు బానిసలు కనుక సెలవులు లేకుండా పనిచేస్తారు, అలా చేసినట్లు లెక్క. మీరు చేయండి, ఎంజాయ్ చేయండి. మీరు ఎంజాయ్ దిస్ కైండ్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ విత్ దిస్ కైండ్ ఆఫ్ వర్క్ లేబర్ కోడ్స్. వీకర్ ట్రేడ్ యూనియన్ రైట్స్ అండ్ స్ట్రైక్ రిస్ట్రిక్షన్స్. 14 రోజుల నుంచి 30 రోజుల మధ్యలో మీరు నోటీస్ ఇస్తే స్ట్రైకులు వీటికి సంబంధించి ఏదో చెప్పారు, ఓకే, నోటీస్ ఇవ్వాలి మీరు స్ట్రైక్ చేసేటప్పుడు ఏదో చెప్పారు, ఓకే. ఫ్లాష్ స్ట్రైక్స్ బికమ్ ఇల్లీగల్ విత్ హెవీ పెనాల్టీస్. కాంట్రాక్ట్ వర్కర్స్ లూజ్ రైట్స్. కాంట్రాక్ట్ వర్కర్స్కి ఇది ఇంకోటి, ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ పెట్టారు, కాంట్రాక్ట్ వర్కర్స్ రైట్స్ లేవు. మళ్ళీ కాంట్రాక్ట్ వర్క్కి సంబంధించి కొన్ని రెగ్యులర్ ఎంప్లాయీస్కి సంబంధించిన రైట్స్, వాళ్ళకున్న రైట్స్ కాంట్రాక్ట్ వర్కర్స్ కూడా అవి లేపేశారు. సో ఇవన్నీ కూడా ఇన్స్పెక్టర్ కమ్స్ ఫెసిలిటేటర్ సర్టిఫికేట్స్ దగ్గర ఏదో హార్డర్ టు గెట్ గ్రాట్యుటీ. మీరు రిటైర్ అయిన తర్వాత గ్రాట్యుటీ డబ్బులు రావాలి కదా, అవి ఒక్కొక్కసారి 4 years కూడా పట్టే, మీ యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్ రావడానికి 4 years కూడా పట్టే అంత ఇది అలాంటి లేబర్ లాస్ పెట్టారు. మహిళలకు ప్రాబ్లం అవుతుంది, డైల్యూషన్ అవుతుంది. మెటర్నిటీ బెనిఫిట్స్ 12 గంటల షిఫ్ట్ దగ్గర మహిళలకు కొట్టిద్ది. ఇప్పుడు ఆడవాళ్ళంటే ఏదో 10 గంటలు పనిచేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి వాళ్ళు అన్నం వండాలి, కూర వండాలి. వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ 12 గంటల షిఫ్ట్, 12 గంటల షిఫ్ట్ బికమ్స్ ఏ ప్రాబ్లం. హైర్ అండ్ ఫైర్ ఉమెన్కి కూడా దెబ్బ కొట్టేసిద్ది. మహిళలు కదా ఇదేం ఉండదు, ఇష్టం ఉంటే తీసుకుంటే లేకపోతే తీసేస్తారు. మరి సెక్షువల్ అసాల్ట్కి సంబంధించిన చట్టాలు ఏమి తీసుకురాలేదు లేబర్ కోడ్లో, ఆఫీసుల్లో ఇవన్నీ కూడా ఉన్నాయి. అందుకని మీరు వీళ్ళందరూ రోడ్ని బట్టి లేబర్ కోడ్స్ని వ్యతిరేకిస్తున్నారు. అది ఇండియా బ్లాక్ లేకపోతే వాళ్ళకి పిచ్చే వాళ్ళు వ్యతిరేకించడానికి. థ్యాంక్ యూ, నమస్కారం.